ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు ఒకరికి సహాయం చేయడం వలన కలిగే ప్రయోజనం ఏమిటో ఈ కథలో చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలు ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ అందరికీ సహాయం చేస్తూ ఉండేది. అది ఒకరోజు వేసవికాలం చెట్టు కింద కూర్చుని ఉండగా అదే చెట్టు మీద ఉన్న కాకిని చూసి, ఏమైంది కాకి, ఎందుకంత విచారంగా ఉన్నావు? అని అడిగింది. దానికి కాకి, ఈ వేసవికాలం దాహంగా ఉందని రోజంతా నీళ్ల కోసం ఎగురుతూ తిరిగాను, కానీ ఎక్కడా నీటి చుక్క కనబడలేదు. అనేసరికి కుందేలు ఇలా అంది. ఇక్కడికి కొంచెం దూరంలోనే ఒక నది ఉంది, ఆ నదికి వెళ్ళి నీళ్లు తాగిరా. అనేసరికి కాకి, నాకు కొంచెం కూడా ఓపిక లేదు ఎగరడానికి అని అంది. దానికి కుందేలు, అయ్యో ఉండు, మరి నేను ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను అని ఒక పెద్ద ఆకుని తీసుకుని కోన్ షేప్లో చుట్టి దాన్ని పట్టుకుని నది దగ్గరికి పరిగెట్టింది. ఇప్పుడు నేను ఈ కోన్లా చేసిన ఆకుని నీళ్ళల్లో ముంచితే ఇందులోకి నీళ్లు ఎక్కుతాయి. ఈ నీళ్ళని తీసుకెళ్లి నేను కాకి ఇస్తాను అనుకుని అలాగే ముంచి, ఇదిగో కాకి, ముందు ఈ నీళ్లు తాగితే నీకు బలం వస్తుంది, తర్వాత నీకు నువ్వుగా వెళ్ళి నదిలో నీళ్లు తాగొచ్చు. కుందేలు అనేసరికి కాకి ఆ నీళ్లు తాగి తర్వాత, ఈ కుందేలు ఎంత మంచిదో, ఆ కుందేలు తెచ్చిన నీళ్ల వల్ల ఇప్పుడు నా ప్రాణం నిలబడింది, కాబట్టి నేను ఎగరగలుగుతున్నాను మళ్ళీ నది దగ్గరికి అనుకుని నది దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగింది. నాకు ఇంత సాయం చేసిన కుందేలుకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి అనుకుని చుట్టుపక్కల వెతికింది. అక్కడ క్యారెట్ దుంపలు కనబడేసరికి ముక్కున పట్టుకుని, కుందేలుకి క్యారెట్ అంటే చాలా ఇష్టం కదా, ఇది ఇస్తే ఆనందిస్తుంది అనుకుని, కుందేలు, నువ్వు చేసిన సహాయానికి నీకు ఇష్టమని ఈ క్యారెట్ తీసుకుని వచ్చాను అని కాకి అనేసరికి కుందేలు, చాలా ధన్యవాదాలు మిత్రమా, నాకు క్యారెట్ అంటే చాలా ఇష్టం అని కుందేలు ఆ క్యారెట్ తీసుకుని కాకిని కౌగిలించుకుంది. అప్పటి నుండి అవి ఒకళ్ళకొకళ్ళు సహాయపడుతూ ఇతరులకి కూడా సహాయపడుతూ ఆనందంగా గడిపాయి. చూశాం కదా పిల్లలు, మనం ఇతరులకి సహాయం చేయడం వలన మనకి అవసరమైనప్పుడు ఇతరులు కూడా మనకి సహాయం చేసే అవకాశం ఉంటుంది.